హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ హెడ్జింగ్ తెలుగు. ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే నిఫ్టీ 78 పాయింట్స్ నెగిటివ్గా, బ్యాంక్ నిఫ్టీ 184 పాయింట్స్ పాజిటివ్గా ముగిశాయి. సో రేపటి నిఫ్టీ విషయానికి వస్తే ఇది నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్. సో ఈ వీక్లీ టైం ఫ్రేమ్లో మనం ఒకటి గమనిస్తే ఇక్కడ చూడండి, సో ఈ డేలో చూడండి, ఈ వీక్లీ క్యాండిల్ ఇది. సో వీక్లీ క్యాండిల్ డేలో ఇది మండే 24 జూన్ 2024 క్యాండిల్ డేలో ఈరోజు మండే 18 నవంబర్ 2024 క్యాండిల్ డేలో. సో ఒక్కసారి మనము ఒక లైన్ డేలో మనకి ఎంత ఉంది, డేలో ఈ క్యాండిల్ డేలో 23,350 క్యాండిల్ డేలో మనకి ఈరోజు క్యాండిల్ డేలో చూస్తే ఎగ్జాక్ట్గా చూడండి, ఇక్కడ చూడండి 100 పాయింట్స్ పుల్ బ్యాక్ ఉంది. ఎప్పుడైతే ఈ డేలో టచ్ అయిందో అదే ఎగ్జాక్ట్గా డేలో టచ్ అవ్వగానే బయ్యర్స్ ఇంట్రెస్ట్ చూపించారు అనమాట. ఇక్కడ ఎన్ని పాయింట్స్ పుల్ బ్యాక్ చేశారు? 100 పాయింట్స్ పుల్ బ్యాక్ చేశారు. ఇక్కడ ఇది 23,300 23,350 లెవెల్. సో ఈ లెవెల్ దగ్గర ఇక్కడ ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ పుల్ బ్యాక్ తర్వాత ఈ బయ్యింగ్ అనమాట. ఎంత 13% to 14% ఉంటుంది. ఇది 13 to 14%, ఓకే 13% ఉంది. 13% పుల్ బ్యాక్ ఇది ఇక్కడ నుంచి పైనుంచి. సో సేమ్ ఇది కూడా సమ్ సినారియోస్ వల్ల ఇది కూడా ఫాల్ అయిపోయింది. సో అది మనం పక్కన పెడితే ఇక్కడ మనం డైలీ క్యాండిల్కి వెళ్తే, సో ఇక్కడ డైలీ క్యాండిల్లో కూడా ఇది మనకి డేలో క్యాండిల్, ఇది ఈరోజు డేలో క్యాండిల్, ప్రీవియస్ డేలో క్యాండిల్, ఇది ఈరోజు డేలో క్యాండిల్. సో రేపు మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి ఈ క్యాండిల్ ఎక్కడ మనకి గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇలా పుల్ బ్యాక్ ఇచ్చి ఇలా రీస్టేట్కి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఫాల్ ఇలా అవుతుందంటే ఎక్కడ ఇది బ్రేక్ చేయాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది అనుకున్నా, ఏది గ్యాప్ డౌన్ 5 మినిట్స్ క్యాండిల్లో, 5 మినిట్స్ కానీ ఓపెనింగ్లో ఇది నాకు. సో ఇలా వచ్చిన క్యాండిల్ ఒక 15 మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఇక్కడ టైం స్పెండ్ చేసి దీన్ని టెస్ట్ చేసి అప్పుడు ఇలా వచ్చి మళ్ళీ ఇలా ఫామ్ అయ్యి దీన్ని బ్రేక్ చేసి ఫాల్ అవుతుంటే ఇక్కడ మనం సెల్లింగ్కి వెళ్ళొచ్చు. లేదు ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళింది అనుకో, ఇక్కడ డబ్ల్యూ ఫామ్ అవుతుంది. ఎందుకంటే కింద మంచి సపోర్ట్ ఉంది కదా, ఈ డబ్ల్యూ ఫామ్ అవుతుంది. ఎందుకంటే కింద 23,000 రౌండ్ ఫిగర్ నెంబర్ కూడా ఉంది. సో ఇలా ఫామ్ అవుతుంది. డబ్ల్యూ అయ్యి పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు సపోజ్ ఈ డేలో క్యాండిల్ బ్రేక్ చేసినా కానీ, ప్రీవియస్ క్యాండిల్ బ్రేక్ చేసినా కానీ ఇక్కడ మళ్ళీ ఇలా రావాలి, ఇలా రీసెట్ చేయాలి దీన్ని. ఎందుకంటే ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కదా. ఎక్కడ ఈ సపోర్ట్ ఎక్కడుంది మనకి? వీక్లీ సపోర్ట్ కదా, ఇది స్ట్రాంగ్ సపోర్ట్. సో ఈ సపోర్ట్ని కూడా రీటెస్ట్ చేయాలి. రీటెస్ట్ చేసి నెక్స్ట్ ఈ లెవెల్ బ్రేక్ చేయాలి. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే అప్పుడు మనం బయ్యింగ్కి వెళ్ళొచ్చు. అలా కాకుండా మళ్ళీ ఇది ఇలా వెళ్ళి ఇలా వచ్చేసి మళ్ళీ ఇలా కూడా బ్రేక్ అవ్వచ్చు. ఇలా వచ్చేసి మళ్ళా దీన్ని ఇలా టెస్ట్ చేసి మళ్ళీ ఇలా టెస్ట్ చేసి ఇలా డైరెక్ట్ బ్రేక్ డౌన్ అవ్వచ్చు. సో చాలా కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో మనం చేయాల్సిన విషయం ఏంటంటే, సో ఈ రేంజ్ ఉంది కదా, ఈ రేంజ్ అనేది మనం అవాయిడ్ చేయాలి. ఏ రేంజ్ ఇది? ఈ రేంజ్ని సెల్లింగ్ రేంజ్ అనమాట ఇది. సో హెడ్జింగ్ ఉంటే ఓకే, హెడ్జింగ్తో పాటు సెల్లింగ్ చేస్తే ఓకే. మన ఛానల్ పేరు కూడా స్టాక్ హెడ్జింగ్ తెలుగు. సో హెడ్జింగ్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇది సెల్లర్స్ జోను. ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ డేలో హై బ్రేక్ అయితే, ఇప్పుడు క్యాండిల్లో ఫ్రైడే క్యాండిల్ 14th నవంబర్ 14th క్యాండిల్ డేలో బ్రేక్ అయ్యి క్యాండిల్ క్లోజ్ అయితే 15 మినిట్స్ కానీ 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవుతే, సో ఆ కింద క్యాండిల్ లో పెట్టుకొని మనం ట్రేడ్ చేయొచ్చు. ఇది గుడ్ ట్రేడ్ అనమాట. ఇదంతా కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వీక్లీలో గుడ్ సపోర్ట్ ఉంది కాబట్టి. లేదు అంటే ఇక్కడ మనము చేయాల్సిన పని వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఇది సినారియో
ఎక్కడైతే ఈ వీక్లీలో ఈ క్యాండిల్ ఉందో 18th ఈరోజు మండే క్యాండిల్ ఉందో దాని క్యాండిల్ లో బ్రేక్ చేసి ఆ క్యాండిల్ రెస్పెక్ట్ చేసి రీస్టార్ట్ చేసి ఎక్కడైతే డౌన్ అయ్యి రీసెట్కి వచ్చి మళ్ళీ డౌన్ అవుతూ ఆ ఫస్ట్ డౌన్ అయిన క్యాండిల్ బ్రేక్ అవుతుందో అక్కడ మనం సెల్లింగ్ వెళ్ళాలి. అక్కడ ఫాస్ట్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఇది నిఫ్టీ చార్ట్. ఓకే, నిఫ్టీ అనాలిసిస్. సో ఇది మనము ఈ సినారియో ఇక్కడైతే బయ్యింగ్, ఇలా అయితే బయ్యింగ్, ఇక్కడైతే మనం బయ్యింగ్కి వెళ్ళిపోవచ్చు. దీని తర్వాత ఓకే, దీని తర్వాత బయ్యింగ్ ఇక. ఓకే, దీని తర్వాత ఇక సెల్లింగ్ అనుకోండి ఇక. ఓకే, ఇక్కడ నేను గ్యాప్ డౌన్ అవుతుంది గ్యాప్ డౌన్ అవుతుంది గ్యాప్ అప్ అయినా ఇది సినారియో వస్తుంది. ఒకవేళ గ్యాప్ అప్ అయింది అనుకోండి, ఇక్కడన్నా గ్యాప్ అప్ అయింది అనుకోండి, ఇలా రీసెట్ చేయాలి. ఇలా రీసెట్ చేసి మళ్ళీ ఇలా దీనిలో ఇది ఇంపార్టెంట్ అనమాట. ప్రీవియస్ క్యాండిల్ ఫ్రైడే క్యాండిల్ డేలో ఇంపార్టెంట్, ఈరోజు డేలో ఇంపార్టెంట్. డేలో బ్రేక్ అవునంత వరకు ఇది రీటెస్ట్ చేస్తూనే ఉంటుంది, సపోర్ట్ తీసుకుంటూనే ఉంటుంది. రెసిస్టెన్స్గా పనిచేస్తుంది, సపోర్ట్గా పనిచేస్తుంది, రెసిస్టెన్స్గా పనిచేస్తుంది, సపోర్ట్ బ్రేక్ అవుతూ వెళ్తుంటుంది. అవగర్ ఈ డేలో బ్రేక్ చేసిన ఫాల్గా. సో నాకు తెలిసి ప్రైస్ రేపు ఎల్లుండి ఇక్కడే, ఎందుకంటే కింద 23,000 రౌండ్ ఫిగర్ నెంబర్ ఉంది. సో ఇక్కడ మంచి వీక్లీలో మంచి సపోర్ట్ ఉంది. సో మేబీ ఇది చూద్దాం. లైక్ రేపు ఇది మన సినారియో. రేపు మనం ఇది ఏం టచ్ చేయము. ఇక్కడ ఈ గ్రీన్ కలర్ బాక్స్ ఉంది కదా, దీన్ని మనం టచ్ చేయము. ఇది గ్యాప్ డౌన్ అయితే ఈ సినారియో, గ్యాప్ డౌన్ అయితే ఈ సినారియో, గ్యాప్ అప్ అయితే ఇలా వచ్చేయాలి, మళ్ళీ ఇలా రీటెస్ట్ చేసి వెళ్తే అప్పుడు మనకి గుడ్ మూమెంట్. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ అండి.